హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను శనగల కర్రీ చేస్తున్నానండి. ముందుగా నైట్ టైం నానబెట్టేశాను. బాగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్లు వచ్చిందాకా ఉంచేసాను. తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఈలోగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులోకి పలావ్ దినుసులు వేసుకున్నాను. అనాస పువ్వు, జామాకు, కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అవి కాయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత టమాటో కూడా వేసుకున్నాను అన్నమాట. అవి కొంచెంసేపు మగ్గడానికి మూత పెట్టేశాను. మూత పెట్టేసి ఈలోగా కుక్కర్లో విజిల్ పోయింది. శనగలు ఉడికిందా లేదా అని చూసేసుకొని అంతలోకి అవి ఉల్లిపాయ ఫ్రై అయిపోతున్నాయి. ఈలోగా ఖాళీ ఉండడం ఎందుకనేసి 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అన్నమాట. టమాటా జ్యూస్ అందులో వేసుకోవడానికి కలుపుకొని అటు ఇటు కలుపుకొని అందులోకి టమాటా జ్యూస్ యాడ్ చేసేసుకున్నాను అనమాట. యాడ్ చేసేసుకొని 2-3 సార్లు కలయి పెట్టుకొని తిప్పేసుకొని మూత నేను ముందుగా దానికి సరిపడా ఉప్పు ఆల్రెడీ దాంట్లో శనగల్లో వేసాను కదండి. ఇందులో కొంచెమే వేసుకున్నాను ఉప్పు. కొంచెం సాంబార్ పసుపు వేసాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి నేను కారం అయితే కొంచెమే వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి మళ్ళీ కారం ఎక్కువ అవుతుందని చెప్పేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే టమోటాలో జ్యూస్లో యాడ్ అయిపోయిందండి. అల్లం చున్నులపై అందులో యాడ్ చేసేసాను. మూత పెట్టేసుకొని అవి మగ్గిన తర్వాత ఉడకబెట్టిన శనగలు ప్లస్ అందులో ఉన్న వాటర్తో సహా వేసేసుకున్నాను అనమాట. గ్రేవీ చిక్కబడటం కోసం నేను శనగలు మళ్ళీ పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడరు దాంట్లో కర్రీలో కలిపేసుకొని తిప్పేసుకుంటాను. కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటుంది అనమాట, పలుచగా లేకుండా. చపాతీల్లోకి చాలా బాగుంటుంది. నేనైతే చపాతీలోకే చేసుకున్నాను అనమాట. అలా పౌడర్ వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇలా వేసుకున్నాను. ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను. కొంచెం అవి దగ్గర పడిందాకా చిన్న మంట మీద ఉంచేసుకొని మూత తీసేసుకొని కలిపేసేసుకొని అందులోకి ధనియాల పౌడర్ ఒక 1/2 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకొని కలిపేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఉంచుకొని గ్రేవీ బాగా చిక్కబడిందాకా ఉంచుకొని, ఆల్రెడీ నేను చిక్కగానే ఉంటున్నాను, ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొంచెం చిక్కబడిందాకా ఉంచేసుకొని దగ్గరకంటా ఉడికిపోయింది. అందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా మంచిది అనేసి నేను ఎక్కువే తీసుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కర్రీ అయితే అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వింగ్ చేసుకుంటున్నాను. చూసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసేసి గార్నిష్ చేసేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.